కృష్ణలంక ఫేడర్ రోడ్ లో ఆక్రమణలు రోజు రోజుకు పెరుగుతున్నాయి గానీ తగ్గట్లేదు. ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కావచ్చు, పోలీసు వారు కావచ్చు, పోలీసు వారిలోని ట్రాఫిక్ పోలీసు వారు ముఖ్యంగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగజేస్తోంది. బస్టాండ్ నుంచి స్క్రూ బ్రిడ్జ్ వరకు ఉన్న ఈ ఫీడర్ రోడ్డు మొత్తం కూడా తీవ్రమైన ఆక్రమణదారులతో నిండిపోయి కనీసం నడవటానికి కూడా అవకాశం లేని పరిస్థితి రాను రాను పెరుగుతోంది. వారధి దగ్గర నుంచి అంటే రాణిగారి తోట ప్రాంతం నుంచి స్క్రూ బ్రిడ్జ్ వరకు వాకర్స్ కోసము ప్రత్యేకించి ఒక ట్రాక్ నిర్మాణం జరిగింది. ఆ ట్రాక్ మీద ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున కావచ్చు, సాయంత్రం కాలంలో కావచ్చు, ఎంతో మంది వాకింగ్ చేసుకుంటూ వెళ్ళటానికి ఉపయోగకరంగా దీన్ని నిర్మించడం జరిగింది. ఎప్పుడు కూడా వాకర్స్ దాన్ని ఉపయోగించుకుని ప్రతిరోజు వాకింగ్ చేసుకునే వాళ్ళు. అటువంటి ఆ ట్రాక్ మీద ప్రస్తుతం బస్సులు, లారీలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు, అది ప్రభుత్వ వాహనాలు కావచ్చు, ప్రైవేట్ వాహనాలు కావచ్చు, ప్రత్యేకించి ప్రైవేట్ ట్రావెల్స్ వారు వారి బస్సులన్నింటినీ ఒక పార్కింగ్ చేసుకునే ప్రాంతంగా ఈ వాకింగ్ ట్రాక్ ని ఉపయోగించుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. కళ్ల ముందు తమకు కనబడుతున్నా సరే పోలీసు వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటాన్ని అనేక అనుమానాలకు తావిస్తుంది. ఆర్టీసీ బస్సు వారిని అడిగితే వారు మాకు ఇక్కడ పార్కింగ్ చేసుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని ప్రజల మీద తిరగబడి మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం. అక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కూడా ఉండి వారు కూడా పార్కింగ్ చేసుకోవటానికి ప్రాంగణంలో అవకాశం ఉన్నప్పటికీ వారి ఉద్యోగస్తుల వాహనాలు కూడా ఈ వాకింగ్ ట్రాక్ మీదే పార్క్ చేసి ఉంచటం నిజంగా శోచనీయం. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో స్థానిక ప్రజలు, ప్రత్యేకించి వాకర్స్ కావచ్చు, స్థానిక ప్రజలు, స్థానిక బాధ్యులు లోకల్ కార్పొరేటర్ కు అలాగే పోలీసు వారికి చెప్పినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం మరింత బాధాకరమైన విషయం. ఇకనైనా ఈ అక్రమ పార్కింగ్ విషయాన్ని దృష్టిలోకి తీసుకుని వాటిని తొలగించి తిరిగి వాకింగ్ ట్రాక్ మీద మనుషులు మాత్రమే నడవటానికి అవకాశం కల్పించేలాగా పోలీసులు చర్య తీసుకోవాలని స్థానిక ప్రజానీకం కోరుతున్నారు. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు, సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. Please subscribe our channel.